హలో ఫ్రెండ్స్. రూ. 500 నోట్ల గురించి చాలా వరకు ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయి. సో, దానివల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే చాలా వరకి ఈ రూ. 500 నోట్లు రద్దు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే వెళ్లి బ్యాంక్‌లోకెళ్ళి మార్చేసుకోవాలనుకుంటున్నారు. సో, దీనివల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్‌లైన్స్‌ని రిలీజ్ చేసిందనమాట. సో, అవేంటంటే ఈ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ ఏంటంటే రూ. 500 నోట్‌ని రద్దు చేయట్లేదు. సో, రద్దు చేయట్లేదని ప్రకటించింది. ఫేక్ న్యూస్‌లేది నమ్మొద్దు అని చెప్పింది. సో, ప్రెజెంట్ ఇప్పుడు గైడ్‌లైన్స్ ఏంటంటే, ఇప్పుడు రూ. 500 నోట్ల యూసేజ్‌ని తగ్గించడం కోసం ఎక్కువ యూజ్ చేయట్లేదు 500ని. అండ్ బయట 500 ఇచ్చినా కూడా దానికి చేంజ్ దొరకడం అనేది కష్టంగా ఉంటుంది గదా! సో, ఎక్కువ ఏటీఎమ్స్‌లో 75% వరకు ఏటీఎమ్స్‌లో రూ. 100 నోట్లు, రూ. 200 నోట్లనే ఎక్కువ ఉంచాలి అని చెప్పి బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే మార్చి 2026 నాటికి అది 90% ఏటీఎంలలో రూ. 100 నోట్లు, రూ. 200 నోట్లని ఉంచండి అని చెప్పి. సో, మీ దగ్గర ఆల్రెడీ ఉన్న రూ. 500 నోట్లు మరి యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఓల్డ్ నోట్స్ ఉన్నా కూడా ఓల్డ్ రూ. 500 నోట్లున్నా కూడా అది వెళ్ళి బ్యాంక్‌కి వెళ్లి ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. అలాగే రూ. 2000 నోట్లు గూడా. రూ. 2000 నోట్లు గూడా ఆహ్, ఉన్నవాళ్ళు ఇప్పుడు గూడా బ్యాంక్‌కి వెళ్లి అది ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చంట. అండ్ ఇప్పుడు సెప్టెంబరు ఎండింగ్‌కి అంటే ఇప్పుడు అక్టోబరు నాటి నుంచి మాక్సిమం 100% 100% కాదు 75% ఏటీఎమ్స్‌లో రూ. 100 నోట్లు, రూ. 200 నోట్ల వే ఎక్కువ ఉంటాయి డ్రా చేసుకోవడానికి. రూ. 500 తగ్గిచ్చేస్తున్నారు. అది 2026 నాటికి అది ఇంకా కూడా పెంచి 90% ఏటీఎమ్స్‌లో గూడా రూ. 100, రూ. 200 నోట్లనే పెంచుతారట. సో, ఇవి రీసెంట్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్. సో, అంతేకాని ఫేక్ న్యూస్‌లు నమ్మొద్దు అని చెప్పింది. మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అంటే ఆర్‌బీఐ వెబ్‌సైట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూడండి. మీకు గైడ్‌లైన్స్ ఎప్పటికప్పుడు అయినా గూడా తెలుస్తాయి. సో, ఇలాంటివి నమ్మొద్దు అని కూడా ప్రజలకి చెప్పిందనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.